నమస్కారం అండి. నా పేరు కలాం సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. నేను చెప్పబోయే అంశం ఏంటంటే, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒక దేశం ఒక ఎన్నిక. ఇది మన దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు 2029 నుంచి. ఇటీవల మాజీ రాష్ట్రపతి కోవింద్ గారు ఆయన ఒక బుక్, ఆయన కమిటీలో బుక్ రాసి, ఆయనతో పాటే సభ్యులైనటువంటి అమిత్ షా గారు వీళ్ళందరూ కలిసి ఒక బుక్ రాసి రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారికి బుక్ ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకంలో రాష్ట్రపతి గారు చెప్పేది ఏంటంటే, మాజీ రాష్ట్రపతి గారు చెప్పేది ఏంటంటే, ఓవరాల్గా 8 వాల్యూమ్స్ ఉన్నాయంట. 18,000 పేజెస్ గల బుక్ అది. 1952 నుంచి స్టార్ట్ చేసి ఆ బుక్లో మొత్తం అంతా కూడా A to Z. కొన్ని దేశాలు, స్వీడన్, ఇండోనేషియా, కొన్ని దేశాల్లో ఆల్రెడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ అక్కడ. అది దృష్టిలో పెట్టుకొని మన భారతదేశం కూడా 2029కి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టాలని దూరదర్శన సంఘం పెట్టారు. ఇది మన మోడీ గారి ఆయన ఐడియాలజీ. ఇది పెడితే బాగుంటుంది. ఇది పెట్టడం వల్ల మన దేశానికి మంచిది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడం వల్ల ఎక్స్పెన్సివ్ కూడా, ఖర్చులు కూడా తగ్గుతాయి. లేకపోతే ఒక్కొక్క రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా ఎలక్షన్స్ పెట్టేస్తే ఎక్స్పెన్సివ్ చాలా ఎక్కువైతున్నాయి, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, రాబడి తగ్గిపోతుంది, ఇంకా ఇదైపోతుంది. మనకు రావాల్సిందంతా తక్కువ, ఖర్చులు ఎక్కువ. అది అవాయిడ్ చేయాలంటే మనం ఈ రకంగా 2029 నాటికి ఈ కమిటీ వాళ్ళు పెట్టిన రామ్నాథ్ కోవింద్ ఆయన ఆధ్వర్యంలో ఈ బుక్ రాయటం జరిగింది. ఈ బుక్లో కమిటీ సభ్యులైన చాలామంది ఉన్నారు, 10 మంది దాకా ఉన్నట్టున్నారు. దాంట్లో మెయిన్గా హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి మార్చి 24న రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి బుక్ అందజేయడం జరిగింది. ఈ బుక్లో అంతా సారాంశం అంతా చెప్పారు వాళ్ళు. ఈ ఎలక్షన్స్ జెమీ ఎలక్షన్స్ అని చెప్పి, ఒకటే నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ లాగా 2029కి ఇది కనుక సక్సెస్ఫుల్గా చేస్తే మనం ఇదొక మంచి అచీవ్మెంట్ మన దేశానికి. ఎందుకంటే వేరే దేశాల్లో కూడా ఈ రకమైన వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడుతున్నారు కాబట్టి మన దేశంలో కూడా ఇలా పెట్టామనుకోండి, అప్పుడు చాలా ఖర్చులు చాలా తగ్గుతాయి. ఒకటే దెబ్బకి అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయిపోతే మనకి చాలా బాగుంటుందని ఉద్దేశంగా ఈ 2029 ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది సక్సెస్ అవ్వాలని నేను ఒకరిని కోరుకుంటున్నాను. నమస్కారం.